కలెక్టర్ పర్యటన, పోలింగ్ కేంద్రాలు పరిశీలన, హెల్త్ సెంటర్ పరిశీలించిన కలెక్టర్. ప్రభుత్వ వైద్యం సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ లక్ష్మి ప్రజలకు వినతి. సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మి పరిశీలించారు. రాబోయే ఎన్నికలను పరిష్కరించుకొని జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. అనంతరం అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కూడా ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి తెలుస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, అత్యవసర వైద్యంతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ వాళ్ళందరూ పిలుచుకో వాళ్ళు ఫీల్ అయిపోతారు. బుక్ అన్ని బోట్లు రావాలి సార్. ఇంటికి రాయికి 5 రూపాయలు అవుతుంది సార్. ఇంటికి రాయికి 5 రూపాయలు. బోట్లు ఎక్కాలా, బండ్లు ఎక్కాలా, ఇప్పుడు కల్పన ఇప్పుడు మరి సచివాలయం బిల్డింగ్ లేదు, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది సచివాలయం? అక్కడికి వెళ్ళినా కూడా ఏం లేదు కదా? ఏం లేదు సార్. ఏమైందనా ఇది మన బండి సార్. ఇప్పుడు ఇంకా ఆడవుతాయి, 3 ఆడవుతాయి. అలాగే ఉంటుంది. పార్టిసిపేట్ చేసిన అంటే టూరిజం ఖాళీ ల్యాండ్ అది. ఆరోగ్యశ్రీ ఎంతమంది ఉన్నారు? ఓకే. సో వాళ్ళకి ఫాలో అప్ యాక్షన్ చేస్తూ ఉందా? ఏమేమి ఉన్నాయి ఆరోగ్యశ్రీలో, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఓకే. మెడిసిన్స్ స్టాక్ రిజిస్టర్ ఇవ్వండి. మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా? సార్ బయట అటువైపు మరి పిలిపించి ఇవ్వాలి కదా?
ఇంకొక పోలీస్ స్టేషన్. వారంలో కంప్లీట్ చేయాలి మేడం. పిల్లలు రావట్లేదంటే ఎక్కడ పంపిస్తారు? వేరే వాళ్ళని పెట్టండి. 3 నెలలు పెట్టాను సార్. అండ్ డైలీ వస్తాడు, క్యాప్స్ వేసుకుంటారు. పిల్లలు ఒక్క బిడ్డ కూడా అవకాశం మొత్తం ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, విండోస్, పెయింటింగ్ లుక్ మారిపోవాలి. ఏమైనా తిరగాలి. పిల్లలు ఎవరు స్కూల్కి రావట్లేదంట. పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మీవే. వెళ్ళి చెప్పాలి. ఏం చేస్తారు పిల్లలు? ఎక్కడికి వెళ్తారు? ఇలాగా ఎగన్ బోట్లో వెళ్ళొస్తారు. మరి 33 మెంబర్స్ అంటే మంచిదే. సర్పంచ్ గారు దీనికి ఉంది కదా పెయింట్. ఆల్రెడీ గతంలో 3 సంవత్సరాల నుంచి ఆ విషయం నడుస్తుంది. ఇక్కడ ఉన్న విషయం ఆఫీసులో చెప్పాలి. ఏం లేదు సార్, చేసపోతే కాదు కదా. ఒక సెకండ్ ఆగు, నేను చెప్తాను సార్. ఏం లేదు సార్, మొత్తం 232 ఇళ్ళ పట్టాలి సార్. వీళ్ళు మొత్తం ఫిషర్మెంట్ కమ్యూనిటీస్ వాళ్ళకి సంబంధించి మనకి పూడి దగ్గర మొత్తం ఒక 10 ఎకరాల చిల్లర ల్యాండ్ అనేది ఒకటి చూశారు సార్. చూస్తే దాంట్లో సార్ ఆ 10 ఎకరాల చిల్లరకి సంబంధించి